హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. నటుడు ఎమ్మెల్యే ఇల్లు కూల్చివేత, అలాగే మంత్రి జానారెడ్డి ఇల్లు కూడా కూల్చివేయడానికి అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం. రోడ్డు విస్తరణ పనుల కోసం మాజీ మంత్రి జానారెడ్డి నటుడు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు అధికారులు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు పరిష్కరించేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రోడ్లు డివైనింగ్ లో భాగంగా బంజారా హిల్స్ లో రోడ్డు నంబర్ 12లో జానారెడ్డి ఇంటి కాంపౌండ్, జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 45లో ఉన్న బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు అధికారులు. బాలకృష్ణ ఇంటికి సుమారు 6 ఫీట్ల వరకు మార్కింగ్ వేశారు సిబ్బంది. అయితే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడంపై జానారెడ్డి, బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం 6 జంక్షన్లో 6 అండర్ పాసులు రానున్నాయి. అలాగే ఒక పక్క నుంచి మరో పక్కకు ట్రాఫిక్ సమస్య లేకుండా 8 చోట్ల స్టీల్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తి చేయాలని బల్యా అధికారులు టార్గెట్ వేసుకున్నారట. 2026లో ఫిబ్రవరి జీహెచ్సీఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పాలక మండలి గడువు అదే నెల 10న ముగియనుంది. ఈలోపు పార్కు చుట్టూ కొన్ని చోట్ల అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రేటర్లో ఒకే చోట భారీగా పనులు మొదలు పెట్టడం ఇదే మొదటిసారి. కేబీఆర్ పార్కు చుట్టూ జూబ్లీ చెక్పోస్టు, రోడ్డు నెంబర్ 45, ఫిలింనగర్, మహారాజ్ అగ్రసేన్ క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ ఉన్నాయి. ఇందులో జూబ్లీ చెక్పోస్ట్ జంక్షన్, కేఆర్ ఎంట్రన్స్ జంక్షన్ వద్ద 2 చొప్పున స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయి. మిగిలిన 4 జంక్షన్లో ఒక్కొక్క స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. జూబ్లీ చెక్పోస్ట్ ఒకదానిపై మరొక ఫ్లైఓవర్లు రానున్నాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్డు నెంబర్ 45 వైపు వచ్చే ఫ్లైఓవర్ పై భాగంలో 2 లేన్లలో ఉంటుంది. కేఆర్ పార్కు నుంచి రోడ్డు 36 వైపు వెళ్లే 4 లేన్లలో ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లనుంది. వీటికి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అండర్ పాస్లు, ఫ్లైఓవర్ నిర్మాణంతో కేవీఆర్ పార్క్ గ్రీనరీపై ప్రభావం పడుతుందని పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్టీటీని ఆశ్రయించారు. ఎటువంటి ప్రభావం పడకుండా పనులు చేస్తామని, ఒకవేళ చెట్లు తొలగించాల్సి వస్తే వాటిని వేరే చోట ట్రాన్స్ప్లాంట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. రోడ్లు వైడనింగ్ కోసం 87 ఆస్తులను సేకరిస్తున్నారు. ఇందులో మాజీ మంత్రి జానారెడ్డితో పాటు సినీ హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఓ దఫా మార్కింగ్ జరిగింది. టెండర్లు పూర్తి కాగానే పనులు షురూ అవుతాయి. కేబీఆర్ పార్కుతో పాటు రోడ్డు నంబర్ 12ను విస్తరించనున్నారు. 100 అడుగుల మేర ఉన్న రోడ్డును 120 అడుగులకు పెంచనున్నారు. బాలాజీ టెంపుల్ జంక్షన్తో పాటు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా 150 కోట్లను కేటాయించింది. ఈ పనులు కూడా వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.